తిరుమలలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి. క్రమంగా జనం పెరుగుతారే కానీ తగ్గరు. సరే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఇట్లాంటి ఇందులో ఎంతవరకు ప్రయోజనం అవుతుంది? 2 గంటల దర్శనాలు అయిపోతాయా? 2 గంటల దర్శనం చేపిస్తే దేవుళ్ళే చేయించేవాళ్ళే దేవుళ్ళు అయిపోతారు. అప్పుడు అది పక్కన పెడితే ఇప్పుడు కావాల్సినటువంటిది అక్కడికి 3వ ఘాట్ కావాలి. వాస్తవంగా తిరుమలలో మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు సహాయ సహకారంతో తిరుమల మొదటి ఘాట్ రోడ్ 1944లో వస్తే రెండో ఘాట్ రోడ్ 1974లో వచ్చింది. అంత ఆ ఘాట్ రోడ్డే లేకపోతే ఇవాళ ఇంతమంది దర్శనాలకు వెళ్ళగలిగేవాళ్ళు కాదు. ఆ రోజున నడిచి వెళ్ళడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఈ ఘాట్ రోడ్లు కట్టిన తర్వాత దర్శనానికి వెళ్ళే వాళ్ళ సంఖ్య వందల నుంచి వేల నుంచి లక్షల్లోకి చేరిపోయింది. ఇప్పుడు కావాల్సింది ఆల్టర్నేటివ్. ఒక్కోసారి వీటిట్లో రిపేర్ చేయాలంటే ఒకవైపునే పెట్టేటప్పుడు నానా తిప్పలు పడాల్సి వస్తుంది. 3వ ఇది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడన్నా ప్రాబ్లం రాకుండా ఉండడానికి. అంటే దీర్ఘకాలపు దృష్టి 2047కి విజన్ని ప్లాన్ చేసుకుంటున్న మనం తిరుమలలో డబ్బులు కొరత ఏం లేదు. ఘాట్ రోడ్డు 3వ ఘాట్ రోడ్డుకి ప్రిపేర్ అయితే అది ఎవరు ప్రిపేర్ చేస్తారో ఎవరు ప్రారంభిస్తారో వాళ్ళ పేరు చిరకాలం గుర్తుపెట్టుకుంటారు. అది ఆలోచించుకోవాల్సి ఉంది.